హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మీరు లైఫ్లో ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ ఇంకా డెలివరీ కానీ వీటి జోలికి వెళ్ళకుండా ఉన్నంత కాలం చాలా బెటర్ భయ్య. ఏదో మనం ఖాళీగా ఉంటున్నాం అని చెప్పి ఈ ఫీల్డ్లోకి రావడం, అసలు మనం చదువుకున్న చదువు కానీ అసలు మనం భవిష్యత్తులో ఆలోచించిన లేదంటే మనం ఏవైతే కలలు కన్నామో అవన్నీ మర్చిపోయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన జీవితాన్ని మనకు మనమే తెలియకుండా నాశనం చేసుకుంటున్నాం ఈ ఫీల్డ్లోకి వెళ్ళి. సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో కూడా ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ డెలివరీ ఏవైతే ఉన్నాయో వాటిలో వెళ్ళండి. కానీ వీలైనంత త్వరగా మీరు ఏవైతే గోల్ పెట్టుకున్నారో అంతవరకు సంపాదించి అందులోంచి బయటకు వచ్చి మీరు కన్న కళల్ని, మీరు చదువు ఏదైతే చదువుకున్న ఆ ఉద్యోగాలు సాధించుకోండి. సో ప్రజెంట్ ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ డెలివరీ వీటి వల్ల ఎంతోమంది ఖాళీగా ఉన్న వ్యక్తులకైతే ఉపాధి దొరుకుతుందని చాలామంది అయితే వాదిస్తున్నారు. సో నేనైతే మాత్రం వాళ్ళతో ఏకీభవించను. ఎందుకంటే ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు ఇవే చేసుకుంటే, ఇంకా డెలివరీ బాయ్ కానీ చేసుకుంటే ఇంకా మనం ఇంకా ఈ చదువులు ఎందుకు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనల్ని కళ్ళు ఎందుకు అనాలి. ఓకే అన్న, ఖాళీగా ఉండే బదులు ఎంతో కొంత సంపాదిస్తున్నాం కదా, నువ్వు అసలు సంపాదిస్తున్నావు అనుకోవడం ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలో ఒక పెద్ద అబద్ధం. నీకు నువ్వుగా క్లియర్గా ఒక వైట్ పేపర్లో నువ్వు ఎంత పెట్రోల్ కొట్టించో, నువ్వు ఎన్ని గంటలు ఈ పని చేస్తున్నావు, అసలు నువ్వు ఈ పని చేసే క్రమంలో నీకు ఎంత ఖర్చు అవుతుంది, బండి మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, నీ హెల్త్కి ఎంత అవుతుంది, అన్ని లెక్కలు తీసుకుంటే ఒక సాధారణ లేబర్ కంటే, ఒక సాధారణ కూలీ కంటే నీకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. కొందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఫీల్డ్లో 3,000 4,000 సంపాదిస్తున్నాం రోజుకి అంటే గొప్పలకి. అసలు ఆడు సంపాదించేది ఆడు వాలెట్ ఏంటని చెప్తుంది. ఇంకోటి కూడా ఉంది భయ్య, ఆ వాలెట్లో చూపించేదంతగా మనకు రాదు. వాలెట్లో 2,000 చూపిస్తుంది, కానీ ఆ ఎండ్ ఆఫ్ ద డేకి మనకు వచ్చేది 700 ఓవరాల్ ఖర్చులని తీసేస్తే. కొందరు ఈ రిఫరల్ బోనస్ కోసం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అమ్మ ఫుడ్ డెలివరీ చేస్తున్నాను తక్కువగా చూస్తారని ఒక భావనతో వచ్చిన దానికంటే ఎక్కువ చూపించుకోవడం, వేరే ఫ్రెండ్స్ని రిఫరల్ బోనస్ కోసం ఇందులో జాయిన్ చేయడం, వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయడం. క్లియర్గా చెప్తున్నా కదా, ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ అనేది మన ఆరోగ్యాన్ని, మన విలువైన కాలాన్ని, మన జీవితాన్ని, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన టైంనే వృధా చేస్తుంది భయ్య. ఓకే, లేదన్నా నేను ఇందులోనే చేసి కొన్ని లక్షలు సంపాదించాను, ఒక ఇల్లు కట్టాను, లేదంటే ఒక కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నానంటే నేను ఇంకా అలా మాట్లాడేది వాళ్ళని నిజాలు అంటే దెబ్బ తగులుతున్నా సరే లేదు బాగానే ఉందని చెప్పే వాళ్ళతో ఇంక నేను ఇంకా ఫైట్ చేయలేను. ఎందుకంటే అన్న చెప్తున్నా కదా, నువ్వు తెల్లవారు 6 గంటలు వేస్తున్నావు, రాత్రి 1 గంట వరకు పని చేస్తున్నావు. ఓవరాల్గా నీ ఖర్చులు, పెట్రోలు, నీ బండి మెయింటెనెన్స్, చాలామంది బండి మెయింటెనెన్స్ కూడా పట్టించుకోవట్లేదు. అది తీసేస్తే నీకు మిగిలేదు ఎంతన్నా, ఒక 700 600 అంటే ఒక సాధారణ లేబర్ కంటే తక్కువ వస్తుంది నీకు. అదే నువ్వు ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే, నేను మళ్ళీ చెప్తా, చాలామందికి ఏంటన్నా ఇదే టాపిక్ చెప్తున్నా అంటే ఇది ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా చెప్పాలి భయ్య. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఖాళీగా ఉంటే ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ, ఇంకా లేదంటే డెలివరీ బాయ్, ఇంక దీనికి మించి ఇంకేం లేదు ప్రపంచంలో అలా మాట్లాడుతున్నారు. చాలా ఉన్నాయి, నువ్వు పెట్టి ఆలోచించాలి. నన్నే క్వశ్చన్ చేయొచ్చు, అదేది నువ్వే చెప్పొచ్చు కదా అంటే అన్నీ మేము చెప్తే మీరేం చేస్తావన్నా. సో ఇలా అన్నందుకు బాధపడద్దు. క్లియర్గా చెప్తున్నా, నువ్వు తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి 1 గంట వరకు పని చేస్తే నీకు మిగిలేదు 700 అని నేను ఎందుకు అంటున్నానంటే, ఎస్ వాలెట్లో నీకు 2,000 ఉంటుంది, కానీ పెట్రోల్ ఖర్చులు, నువ్వు ఆ రోడ్డు మీద తిరిగేటప్పుడు దాహం వేసినప్పుడు, తిన్నప్పుడు, సిగరెట్ తాగేది, ఈవెన్ కొంతమంది టీ ఎక్కువ తాగుతుంటారు, ఇవన్నీ లెక్కలు వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. ఉదయం 6 గంటల నుంచి నాన్ స్టాప్గా రాత్రి 1 గంట వరకు బండి మీద తిరుగుతున్నావు అంటే నీ ఆరోగ్యం ఆల్మోస్ట్, నీ బాడీ, నీ పెయిన్స్, నీ వెన్నుపూస నీకు తెలియకుండానే ఇంకా చెప్తున్నా కదా నా ఒక క్యాన్సర్ లాగా నీ బాడీ మొత్తం తినేస్తుంది. ఒక మనిషి రోజు 200 నుంచి 300 కిలోమీటర్లు బండి మీద తిరిగితే ఇంక బండి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ బండి పరిస్థితే అలా ఉంటే మనిషిగా పుట్టినందుకు మన పరిస్థితి ఎలా తయారవుతుంది తెలుసా అన్న. కొన్ని రోజులకి నీ చేతులు ఎలా ఉండిపోతాయి, నీ చేతులు ఇవన్నీ కూడా ఇంక చెప్తున్నా కదా, చాలా వరకు ఒక కాయలు గట వచ్చేస్తుంటాయి అన్న, మీకు తెలియట్లేదు. ఎందుకంటే ఏదో కొత్తగా ఎవడో యూట్యూబర్ ఏదో చెప్పాడు, కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు, హే నేను ఈరోజు బైక్ ట్యాక్సీ వేసాను, నాకు ర్యాపిడో వేసాను, నాకు 2,000 వచ్చింది, నేను ఈరోజు జెప్టో చేశాను 3,000, అంతా సొల్లు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ముసుగులో ఆ జెప్టో కూడా, ర్యాపిడో కూడా, ఈ డెలివరీ యాప్స్ వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి జనాలు అందులోకి తోస్తున్నారు. అందులోకి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నా కదా, నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే కనీసం వెళ్ళిన ఒక 1 ఇయర్కో 2 ఇయర్కో కూడా మేల్కోకుండా 7-8 సంవత్సరాల పాటు అందులో ఉండిపోయి ఇప్పుడు ప్రజెంట్ మా జీవితం ఏంటని అంటుంటే, చూడండి అన్న, ఏ పనిలో అయినా సరే నువ్వు ఒక 3 సంవత్సరాలు కష్టపడితే ఎంత కష్టమైన పనిలో అయినా సరే ఎదుగుదల అనేది ఉంటుంది.
ఖచ్చితంగా ఎంతో కొంత ఎదుగుదల ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఏ ఎదుగుదల లేని ఏకైక ఉద్యోగం ఏదైనా ఉందంటే అది కేవలం ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ డెలివరీయే. దీంట్లో నువ్వు 7 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాలు చేసినా సరే నీకు బొక్కే. అసలు రూ. 35 ఆర్డర్ కొంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇస్తున్నారన్న ఆర్డర్కి? అప్పట్లో పెట్రోల్ ధర ఉంటుంది, ఇప్పుడు పెట్రోల్ ధర ఉంటుంది. యాక్చువల్లీ పెట్రోల్ పెరిగినప్పుడల్లా మరి డెలివరీ ఇది కూడా పెరగాలి కదా, రేటు కూడా పెరగాలి కదా. కానీ ఎందుకు తగ్గుతుంది అంటే మనం ఎక్కువ సంఖ్యలో దానికే మనం ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఈ యూట్యూబ్ అని, ఈ ఇన్స్టాగ్రామ్ అని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మాటలు విని అమ్మో అందులో రోజుకు 4,000 వచ్చేస్తుందంట, సూపర్, ఇంకెందుకు చదువు బొక్క, లేదంటే ఇంకెందుకు ఈ ఉద్యోగం రిజైన్ చేసేద్దాం. పాపం కొంతమంది శుభ్రంగా 20,000కి 25,000కి జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు విని రిజైన్ చేసి ఇందులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నా ఒకటి అది ఎంత సుఖమైన బతుకు, ఎందుకు నేను ఇందులోకి వచ్చానని ఏడుస్తున్నారు. లిటరల్గా చెప్తున్నా. చాలా అంటే చాలామంది ఓకే నాతో ఎవడు ఏకీభవించకపోయినా ఇది మాత్రం నిజం. నాతో ఏకీభవించినోడు కూడా ఓవరాల్గా ఇంటి దగ్గర కూర్చొని లెక్కలు వేసుకుంటే వాడికి మిగిలేదు బొక్కే. అసలు స్విగ్గీ స్టార్టింగ్ అప్పుడు కానీ, జొమాటో స్టార్టింగ్ అప్పుడు కానీ అటు షేర్ వాల్యూ కానీ వాటి క్యాపిటల్ వాల్యూ కానీ ఇవి ఎంత ఉండేవన్నా. కానీ ఇప్పుడు కొన్ని వేల కోట్లు. కానీ ఆ డెలివరీ బాయ్కి మాత్రం వాడిచ్చే ఆ డెలివరీకి ఇంతనిచ్చే ఏదైతే ప్రైజ్ ఉందో అది మాత్రం తగ్గిపోయింది. రూ. 35 నుంచి ఇప్పుడు రూ. 25 అంటున్నాడు, కొన్నిసారి రూ. 20 అంటాడు, ఒకసారి రూ. 11. ర్యాపిడో అయితే మరీ దారుణం, రూ. 10 ఇస్తుంటాడు ఒక్కొక్క రైడ్కి అయితే. అదేంటన్నా అసలు ఆ రూ. 10 రైడ్కి మన కుర్రోళ్ళు మళ్ళీ వాటి మీద ర్యాపిడో ఎలాంటి బళ్ళ మీద చేస్తారంటే 2-3 లక్షలు ఖర్చు అయిన బళ్ళ మీద ఒకడు R15 వేసుకొస్తాడు, ఒకడేమో KTM వేసుకొస్తాడు. అసలు అవి ఎలా మెయింటైన్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే నిజంగా కుటుంబం గురించి ఆలోచించి ర్యాపిడో ఇవి చేసిన వాళ్ళందరూ ఒక లెక్క. ఇప్పుడు కేవలం ఈ అమ్మాయిల కోసం అని, లేదంటే ఏదో గాలికి తిరగాలి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదో ఇంట్లో దొబ్బులు కాకుండా ఏదో ఎంగేజ్ అయిపోవాలని వాళ్ళు ఇలా సిన్సియర్గా చేసిన వాళ్ళు కడుపైతే కొడుతున్నారన్న. ఎందుకంటే ఒకడు ఏదో స్ప్లెండర్ మీద ర్యాపిడో చేసిన రాత్రంతా చేసిన, లేదంటే ఈ KTMల మీద ఆటల మీద చేసిన వాళ్ళకి తేడా ఏంటంటే అన్న అది పెట్రోల్ కోసం చేస్తాడు, వీళ్ళు వాళ్ళ జీవితం కోసం చేస్తారు. కానీ ఓవరాల్గా ఎవడు ఎన్ని చేసినా సరే ఆడు నష్టపోవడమే, ఈడు నష్టపోవడమే, మధ్యలో బాగుపడేది ఆ కంపెనీ వాడు. ఒక్కసారి థింక్ చేయండి అన్న, మనం చేసేది ఏంటి, మనం చేసే పని ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. చెప్తున్నా కదన్నా, ఈ రోజు నీకు ₹1 వచ్చినా పర్లేదు, ఫ్యూచర్లో ఆ పనితో నువ్వు ₹10 సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ పని ఎంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు డిగ్రీలు అయిపోయినా, బీటెక్లు అయిపోయినా వెంటనే బ్యాగ్ తగిలించేస్తున్నారు. ర్యాపిడో లాగిన్, స్విగ్గీ లాగిన్, జొమాటో లాగిన్, ఈ 3 కూడా లాగిన్సే. ఇంకెంతకు మించి ఇంకేం చేయట్లే. మనం చదివాం ఏదో ఓకే 35 మార్క్స్తోనే చదివాం, నాకేం రాదు, కానీ దాంతో కూడా నువ్వు ఎక్కడో దగ్గర ఉద్యోగం కొట్టచ్చు. అంటే ఉద్యోగం మాత్రమే చేయాలని నేను చెప్పట్లేదు. నీ ఆలోచన శక్తితో, నీ ఆలోచన అనుభవంతో నువ్వు ఫర్దర్గా ఏం చేయాలి, ఒక బిజినెస్ చేయాలన్నా సరే నువ్వు ఈ ఫీల్డ్లోకి వస్తే మాత్రం ఏం చేయలేవు. మనకి ఏంటంటే అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఈ ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, ఈ డెలివరీ యాప్స్ ఇవన్నీ మనకు నచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ వాడేం చేస్తున్నాడు, క్లస్టర్స్ అంట, ఏవేవో మోడ్లు అంట, ఇన్ని గంటలు ఆన్లైన్లో ఉండాలంట, పలానా క్లస్టర్లో ఉండాలంట, ఏవేవో రూల్స్ పెడతాడు. ఒక ₹200 ఏంటదని కమిషన్ కోసం. దానికోసం మనం ఏం చేస్తాం, అలాగా ఫోన్ ఆన్ చేసుకొని అలాగా చెప్తున్నాక ఇంకెక్కడ నీకు ఉంది ఇండిపెండెన్స్, నీకు ఎక్కడ నువ్వు స్వతంత్రంగా ఎక్కడ నువ్వు చేయగలుగుతున్నావు, నీకంటే ఏముంది అక్కడ. మొత్తం తీసుకెళ్ళి వాడి దగ్గర పెడతాను కదా, అదేదో ఎవడో ఒక దగ్గర ఉంటున్నా సరే డే మొత్తం నీకు ప్రతి నెల PF అనో ES అని ఏదో కట్ అవుద్ది. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా చెప్తున్న ప్రకారం ఎంతమంది దగ్గర ఈ స్విగ్గీ డెలివరీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎవరైనా సరే కంపెనీలు సంప్రదించి మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు ఈ PF కడతాం, ESA కడతాం, లేదంటే పలానా మీకు గవర్నమెంట్ చెప్పిన విధంగా చేస్తామని ఎవరైనా అడిగారా? అడిగితే నాకు చెప్పండి, కామెంట్స్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నా, ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ డెలివరీ అనేది లైఫ్ కాదు. ఇదే లైఫ్ అని చెప్పి దీంతోనే ఏదో సాధించేద్దాం అనుకుంటే మీకు మించిన మూర్ఖులు ఎవరు ఉండరు.